అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అల్లరి చేస్తున్నాడని ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా చితకబాదడంతో తీవ్ర గాయాలైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. తాను క్లాస్ చెబుతున్న సమయంలో వరండాలో కేకులు వేశాడని ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు పిట్టా సుబ్రహ్మణ్యం అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కట్ట ఆది మహావిష్ణుమూర్తిని కర్రతో చితకబాదాడు. దీంతో అతనికి నడుము చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక కుమారుడి వంటిపై గాయాలు గమనించిన తల్లిదండ్రులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడిని తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లి కట్ట సాయి దుర్గా కోరారు. పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పండి, ఇక దేవరపల్లి జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడు చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్ అని ప్రస్తుతం అయితే కనుక ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న స్ట్రెస్ కానీ అసహనం కానీ అది కుటుంబ సమస్య కానీ ఇతర పని ఒత్తిడి వల్ల కానీ జరుగుతున్న ఈ ఒత్తిడి వల్లే పిల్లలపైన వాళ్ళు అకారణంగా చేసుకుంటున్నారన్న అభిప్రాయం చాలా చోట్ల వినిపిస్తుంది. సాధారణంగా అయితే గతంలో పిల్లల్ని దండించడం ద్వారా దారి తీసుకురావాలని తలిచేవారు, అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించేవారు. అయితే ఇప్పుడు రోజుల్లో పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలపై ఏమాత్రం చేయవేసినా సహించడానికి ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే టీచర్లు కూడా ఈ మధ్య చాలా మటుకు మారినప్పటికీ అక్కడక్కడ పాత జాతి వాసనలు ఉన్న అసహనానికి గురవుతున్న ఉపాధ్యాయులు మాత్రం పిల్లలపైన అకారణంగా చేసుకుంటున్న ఘటనలు మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ అకారణం అంటే పిల్లలు అల్లరి చేయడం, వాళ్ళకి సరిగ్గా చదవకపోవడం కాకుండా కేవలం తమని విసిగించారనో, లేకపోతే సరిగ్గా ప్రవర్తించడం లేదనో, లేక వేరే ఒత్తిడితోనో పిల్లలపైన దాడి చేయడం మనం తరచు చూస్తున్నాం. అలాగే కొత్తపేటలో జరిగిన కొత్తపేట నియోజకవర్గం దేవరపల్లిలో జరిగిన ఘటన కూడా అయితే తరచుగా మనం ఇలాగా ఉపాధ్యాయులు పిల్లలపైన దాడి చేసే ఘటనలు వింటూనే ఉన్నాం. అయితే పిల్లలు తీవ్రంగా గాయపడడం అంటే ఉపాధ్యాయులు దాడి చేస్తున్నా ఎలా కొడుతున్నారన్నది కూడా మర్చిపోయి కొట్టడం కూడా చాలా దారుణంగానే చెప్పాలి. పిల్లల్ని దండించడం వరకు అంటే మందలించడం వరకు పర్వాలేదు, కానీ చేతిలో కర్ర ఉంది కదా అని చితకబాదడం మాత్రం చాలా తప్పు. ఇలాగే ఉపాధ్యాయుడు కూడా పిల్లవాడిని చితకబాదితే ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఒంటి మీద ఉన్న గాయాలు చూసి తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకున్నారు మొన్న ఆరా తీశారు. అయితే ఉపాధ్యాయుడే కొట్టడం తెలిసి వాళ్ళే నిర్గంతపోయారు. ఈ విధంగా తమ పిల్లల్ని కొట్టడం ఏంటని చెప్పేసి తీరా ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలు చాలా గట్టిగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు తెలపడంతో తప్పని పరిస్థితుల్లో పోలీస్ కేసు పెట్టాము అని చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఉపాధ్యాయులు కూడా మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పాఠ్యాంశాలు మందలించో దండించో చెప్పే పరిస్థితులు లేవు. వాళ్ళకి అర్థమయ్యే బోధనా రీతిలో చెప్పాలి తప్పించి ఈ విధంగా దండించడం సహేతుకం కాదని చాలా మంది చెప్తున్నారు. ఉపాధ్యాయుల్లో స్కిల్ తగ్గడంతోనే ఇటువంటివన్నీ ఏర్పడుతున్నాయని, వెలుకోలు నేర్పులు లేకే ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని, ఉపాధ్యాయులు కూడా కౌన్సిలింగ్ చేపట్టాలని, మెడికల్ పరంగా వారికి కూడా ఒత్తిడి తగ్గించే విధంగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగానే ఇప్పుడు వినబడుతున్న పిల్లలపైన ఏ ఉపాధ్యాయులు అయితే తీవ్రంగా అంటే కొట్టడం ఇతరాతర పనులు చేస్తున్నారు అవన్నీ నివారించేందుకు గట్టిగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కూడా ఇందుకు తగ్గ చర్చించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. శాలిని, బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మరి స్కూల్ యాజమాన్యము ఉపాధ్యాయుడిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? దీనిపై ఏమైనా యాజమాన్యం స్పందించారా ఈ అంశంపై? వాస్తవంగా చెప్పాలంటే ఇది జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్, ఇది ఇందులో ప్రైవేట్ యాజమాన్యం కాదు కాబట్టి ఉపాధ్యాయులు కూడా హెడ్ మాస్టర్ కూడా ఎన్ఈఓ దృష్టికి అలాగే డిఓ దృష్టికి తీసుకెళ్లారు విషయాన్ని. అయితే విషయాన్ని చాలా సింపుల్ గా ఏదో సర్దుమణచాలని చూసినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ విధంగా చితకబాదడం తమకు పరువు తక్కువగా భావించడం వల్లనే ఈ వివాదం బయటకు వచ్చింది. ఉపాధ్యాయుడు క్షమాపణలు చెప్పినప్పటికీ తాము ఈ విషయాన్ని కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇతర పిల్లలపైన ఈ విధంగా జరగకూడదంటూ తల్లిదండ్రులు పట్టుబడడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే కనుక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాలిని, థ్యాంక్ యూ దురాని. కట్టాది మహావిష్ణుమూర్తి దేవరపల్లి శివారు ఉన్న జడ్పీపీ హై స్కూల్లో చదువుతున్నాను. 10th క్లాస్. ఇంగ్లీష్ సుబ్రహ్మణ్యం సార్ తెలుగు మీడియం చెప్తారు. నేను మా ఫ్రెండ్ కేగట్టకి వెళ్ళాను, ఇంతలోగా అడ్జస్ట్మెంట్ కొట్టాడు. చెక్క కాస్తాడు తిరిగేటట్టుగా కొట్టాడు. తిరిగేటట్టు కేరళ కొట్టాడు.
డబ్బు చూపించి ఒకసారి కొట్టారా? 2-3 దెబ్బలు వేసారు గట్టిగా. 2-3 దెబ్బలే. 2-3 దెబ్బలు అలాగా దేవరపల్లి శివారు బాలియపేట జడ్పీపీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. సుమారు 2:15 నిమిషాలకు చిక్కీ ఇచ్చారు. చిక్కీ ఇవ్వగా 3:15 నిమిషాలకి తినేసి షర్ట్ మీద ఒలిగిందని చెప్పి కడుక్కోవడానికి బయటకు వచ్చి 10th క్లాస్ ఏ సెక్షన్లో ఉన్న వెంకన్న బాబు అనే అబ్బాయిని పిలుస్తుండగా నువ్వు నేను క్లాస్ చెప్తుండగా అరుస్తున్నావు అని చెప్పేసి కొట్టారు. ఎవరు కొట్టారండి? సుబ్రహ్మణ్యం మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ కొట్టారు. ఎలా కొట్టారండి? చెక్క కర్రలో బద్ద లాంటి కర్రతో కొట్టారు. కొట్టతుండగా ఇరిగిపోవడంతో పక్కన ఉన్న సారు ఇలా బ్లడ్ వచ్చేస్తుందని చెప్పి తీసుకెళ్ళి ఆయింట్మెంట్ అయ్యి రాసారు. ఆఫీస్ రూమ్లో 10 minutes కూర్చోబెట్టి బాబు 4:30 కల్లా బయలుదేరి 5:30కి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగా అమ్మ ఇలా జరిగిందని చెప్పాడు. నేను సార్కి కాల్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 6 times కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ ఇచ్చుకొని చేస్తే అబ్బాయి లిఫ్ట్ చేసి మీరు ఏమి చెప్పను, నేను ఫోన్లోని స్కూల్కి రండి, మీ అబ్బాయి మాట్లాడిన మాటలకు మీరు ఎలా స్పందిస్తారో నేను వింటాను, నువ్వు స్కూల్కి వచ్చి మాట్లాడమ్మా అని చెప్పి పెట్టేశాడు. పెట్టేసి నాకు ఏ విధమైన సమాధానం చెప్పలేదు. మేము ఎంత కిరాతకంగా కొట్టాడు కాబట్టి మాకు న్యాయం చేయండి. మీరు హాస్పిటల్కి? మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. కొత్తపేట హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు. 7వ రోజు